ఇప్పటం గ్రామంలో రాజకీయ కక్షతో వైసీపీ ప్రభుత్వం జనసేన మద్దతుదారుల ఇండ్ల కూల్చివేశారని బోరగడ్డ శ్రీకాంత్ ఆరోపించారు. ఈ కూల్చివేతల ద్వారా వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం తథ్యమని ఆయన అన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేతను కేఏ పాల్తో పోల్చడం అవమానకరంగా ఉందని, ఇది క్రైస్తవులను అవమానించటమేనని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఎప్పుడు పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించడం తగదని బోరగడ్డ శ్రీకాంత్ హితవు పలికారు. పవన్ కళ్యాణ్పై అనవసరంగా విమర్శలు చేస్తే ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందని ఆయన హెచ్చరించారు. జనసేన పార్టీ తరఫున బోరగడ్డ శ్రీకాంత్ సమక్షంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన 3 రోజుల క్రితం ఇప్పటి గ్రామంని ఒక సామాజిక వర్గమని గుర్తించి పవన్ కళ్యాణ్ గారికి ప్లేస్ ఇచ్చారని మీటింగ్ కి అక్కస్తో వాళ్ళు నానేక ఇబ్బందులు పెడుతూ మొన్న వాళ్ళు అక్కడ 70-80 అడుగులు రోడ్డు ఉన్నా కానీ ఇంకా రోడ్డు డెవలప్ చేయాలని మొత్తం ఇళ్లతో సహా మొత్తం కూల్చి పారేశారు. దాంట్లో జాతీయ నాయకులైన గాంధీ, అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ, అట్లాగే శివాలయం ముందు నంది విగ్రహంతో సహా తొలగించారు. కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించారు? రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి కాళ్ళగాడ పెట్టారు. అంటే జాతీయ నాయకులు, జాతిపిత లాంటి నాయకుల్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రజలందరూ మీరు గమనించాలి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చిత్రహింసలు అనేక రకాలుగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు విమర్శించడం, చులకనగా మాట్లాడటం, అవహేళనగా మాట్లాడటం అనేది తగదని చెప్పి ఈ రోజున మన గుడివాడ కొడాలి నానికి హెచ్చరిస్తున్నాం. ఇలాగే జరిగితే గనక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చూపించిన చెప్పులతో రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఎదురుదాడి ప్రజల నుంచి తిరుగుబాటు మీరు అనుభవిస్తారని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజున గుడివాడలో అభివృద్ధి చూసుకుంటే గనక గుడివాడలో ఎంక్రోచ్మెంటే చేయాలనుకుంటే కనుక రాజేంద్ర నగర్ లో అనేకమైన ఎంక్రోచ్మెంట్లు రోడ్డు మీదకి వచ్చి ఇల్లు కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీకు దమ్ముందా అని అడుగుతున్నా గుడివాడ కొడాలి నానికి. ఆ ఎంక్రోచ్మెంట్లు తీసి రాజేంద్ర నగర్ లో ఆ యొక్క అభివృద్ధిని చూపించగలరా అని చెప్పి అడుగుతున్నాం. ఎక్కడో ఉన్న ఇప్పటిలో చూపించండి.